హాయ్, వెల్కమ్ టు గివికా బ్లాగ్స్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాము. ఎప్పుడైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా అని అనుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నల్ల శనగల రెసిపీ. దీన్ని బ్లాక్ చనా అని కూడా అంటారు. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కర్రీని చేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శనగలు 1 కప్. వీటిని ఒక 12 అవర్స్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ టైం నానబెట్టుకోవాలి. నైట్ చేస్తున్నట్టయితే మార్నింగ్ టైంలో నానబెట్టుకోవాలి. 2 బంగాళదుంపలు, 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్, ఆనియన్ 1, 3 టమాటాలు, వెల్లుల్లి, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 5 లవంగం, 4 యాలకులు, 2 దాల్చిన చెక్క చిన్నవి, అనాస పువ్వు 1, బిర్యానీ ఆకులు 2 చిన్నవి, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, కొద్దిగా జావిత్రి. ఇక్కడ నేను శనగలని నైట్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు బంగాళదుంపల్ని పీల్ చేసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని వాటర్లో ఒకసారి వేసి వాష్ చేసుకోవాలి అన్నిటినీ. నెక్స్ట్ వచ్చేసి మసాలా రెసిపీ. ఈ రెసిపీ మొత్తంలో మెయిన్ స్టెప్ వచ్చేసి ఇదే. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం పొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్ చనా మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి మసాలాస్ అన్నీ బాగా మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే మసాలాస్ అన్నీ బాగా నానాలి, అప్పుడు మనకి కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక గిన్నెలో 2 to 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి టీ పౌడర్, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జావిత్రి ఇలా అన్నీ వేసుకొని ఒక స్పూన్తో బాగా కలుపుకొని 5 మినిట్స్ వరకు దీన్ని ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి శనగలు, బంగాళదుంపలు వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న డికాషన్ వాటర్ని ఈ ప్రెషర్ కుక్కర్లో వడబోసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి విజిల్ పెట్టి గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 8 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చేలోపు మనము ఆనియన్, టమాటోస్ అవన్నీ కట్ చేసుకుందాము. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్ని చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ని కూడా చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని చల్లారిచ్చి ఇలా మూత ఓపెన్ చేసి శనగలు ఉడికిందో లేదా అని చూసుకోవాలి. ఇలా ఒక శనగని మనం చేతిలో తీసుకొని ప్రెస్ చేసి చూసుకోవాలి. ఇలా ఈజీగా ప్రెస్ అయిందంటే సరిగ్గా ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. పచ్చిమిర్చి 8 నుంచి 10 వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు చాప్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. బాగా కలుపుకొని ఆనియన్స్ని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు చాప్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. మనం ఆల్రెడీ శనగల్లో వేసాం కాబట్టి
ఇక్కడ సాల్ట్ చూసి వేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూతపెట్టి మసాలాని ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాము. ఇలా మధ్యలో మూత తీసి చెక్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి మసాలాస్ బాగా కుక్ అయ్యింది. ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది ఇక్కడ. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలి. అప్పుడు మసాలాస్ కరెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు ఉడికించుకున్న శనగలు, బంగాళదుంపలు కూడా ఇందులో వేసి ఇలా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని 1 కప్ వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 15 మినిట్స్ ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా ఒకసారి కన్సిస్టెన్సీ చూడండి, వాటర్గా ఉంది. అది ఇంకొంచెం ఉడకాలి. మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి ఆప్షనల్, మీ దగ్గర లేకపోతే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 1 మినిట్ ఉడకనివ్వాలి. 1 మినిట్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. సో ఇక్కడ టేస్టీ శనగల కర్రీ రెడీ అయిపోయింది. సో సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. దగ్గర కొత్తిమీర ఉంటే పైనుంచి కొత్తిమీర వేసి గార్నిషింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్టీ స్పెషల్ చనా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.